తెలంగాణ ఇంటి పార్టీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ చెరుకు సుధాకర్ గురువారం ఖమ్మం నగరంలో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. నగరంలోని ట్యాంక్ బండ్ వద్ద వాకర్స్ ను కలుసుకుని ఆయన ఓట్లను అభ్యర్థించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన పర్యటనకు విశేష స్పందన లభించింది. ట్యాంక్ బండ్ అనంతరం నగరంలోని ప్రముఖ వైద్యులను, జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయవాదులను కలుసుకుని వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీళ్లు, నిధులు నియామకాలపై ఉద్యమించిన సబ్బండ వర్గాలకు అందాల్సిన సంక్షేమ ఫలాలు అందడం లేదని, అందుకే ప్రశ్నించే గొంతుగా తాను ఎన్నికల బరిలో నిలబడ్డానని అన్నారు. తొలి, మలి దశల తెలంగాణ ఉద్యమంలో తాను పాల్గొనడం జరిగిందని, హక్కులు, ఆకాంక్షలకు భిన్నమైన పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఎన్నికల పోరులో పట్టభద్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, మహిళలు, యువజనులు, ఉద్యమకారులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు తనకు మద్దతు ఇవ్వాలని తెలిపారు. గతంలో గెలిచిన అధికార పార్టీ ఏం చేశాడో అందరికీ తెలిసిందేనని, నియంతృత్వ పాలనకు చరమగీతం పాడి సామాజిక విలువల పునాదిపై ఆవిర్భవించిన తెలంగాణను పునర్నిర్మించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చలమారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు బత్తుల సోమయ్య, ప్రధాన కార్యదర్శి శెట్టి వెంకట నరసయ్య, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమం ఏందో మీకు తెలుసు. రాష్ట్ర ఉద్యమంలో ఈ ఎన్నికల్లో మాట్లాడేవాడు, కొట్లాడేవాడు, ఎమ్మెల్సీ ఉండాలి, శాసన మండలిలో